తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సినీ రంగంలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు. సీఎం పదవి బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాలపై తీసుకున్న తాజా నిర్ణయం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు వంటి ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల సమీపంలో ఉన్న వైన్ షాపులను తొలగించాలని సీఎం విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మొత్తం 717 మద్యం దుకాణాలు మూతపడనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. సాధారణ ప్రజల సమస్యలను నేరుగా టచ్ చేసే అంశాలపై దృష్టి పెట్టడం ఆయన పాలనలో స్పష్టంగా కనిపిస్తుంది. వైన్ షాపుల తరలింపు నిర్ణయం కూడా అదే కోణంలో చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నిర్ణయంపై సినీ నటుడు విశాల్ స్పందిస్తూ విజయ్పై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో సీఎం విజయ్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పాఠశాలల సమీపంలోని టాస్మాక్ దుకాణాల వల్ల విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చర్యలు తీసుకోవడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. విశాల్ మాట్లాడుతూ, డియర్ సీఎం జోసెఫ్ విజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్. 717 వైన్ షాపులను, ముఖ్యంగా స్కూళ్ల సమీపంలోని దుకాణాలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయం అద్భుతం. ఎన్నో బాలికలు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్కే నగర్కు చెందిన ఓ విద్యార్థిని టాస్మాక్ స్టోర్ దాటి ఇంటికి వెళ్లేటప్పుడు భయపడుతున్నానని నాకు చెప్పింది. ఇప్పుడు మీ నిర్ణయంతో వేలాది కుటుంబాలు ఆనందిస్తాయి. మీ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాను అంటూ విశాల్ భావోద్వేగంగా మాట్లాడారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రజల్లో ఆశలు పెంచుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు చేయాలనే ఫైల్పై రెండో సంతకం చేశారు. ఇక మూడో నిర్ణయంగా డ్రగ్స్ రహిత తమిళనాడు లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్లు సమాచారం. దీంతో విజయ్ పాలన సామాజిక అంశాలపై ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలతో కూడా విజయ్ సానుకూల వైఖరి ప్రదర్శించారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, అలాగే సీమన్లను కలిసి రాజకీయాల్లో కొత్త సంస్కృతికి నాంది పలికారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ భేదాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని విజయ్ సంకేతాలు ఇస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాప్ల సమీపంలో మద్యం దుకాణాలను తొలగించాలన్న నిర్ణయం తమిళ కుటుంబాల్లో సానుకూల స్పందన తెచ్చింది. ముఖ్యంగా మహిళా సంఘాలు, విద్యార్థి సంస్థలు విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. విశాల్తో పాటు సీనియర్ నటుడు ఎంపీ కమల్ హాసన్ కూడా సీఎం విజయ్ నిర్ణయాన్ని అభినందించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన కమల్ హాసన్ తమిళ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నిర్ణయాన్ని విజయ్ అమలు చేయడం ప్రశంసనీయమన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్ స్టాప్ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని తమిళ కుటుంబాలు చాలా కాలంగా కోరుకుంటున్నాయి. సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మద్యం విక్రయాలు ప్రభుత్వ బాధ్యతగా ఉండకూడదు. మద్యం ప్రవాహాన్ని నియంత్రించే బాధ్యత మాత్రమే ప్రభుత్వానికి ఉండాలి అని పేర్కొన్నారు. అలాగే 717 వైన్ షాపులను మూసివేయడం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగాలని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. సమాజంలో మద్యం ప్రభావాన్ని తగ్గించే దిశగా తమిళనాడు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయాలు తమిళనాడులో కొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. సినీ హీరోగా ప్రజల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగాను ప్రజల అంచనాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, విద్యార్థుల సంక్షేమం, డ్రగ్స్ నియంత్రణ, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై తొలి రోజే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజాపాలనపై తన దృష్టిని విజయ్ స్పష్టం చేశారని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో విజయ్ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలపై తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం మాత్రం 717 వైన్ షాపుల మూసివేత నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. அன்பான விஜய், தளபதி விஜய், எங்களோட முதலமைச்சர் திரு ஜோசப் விஜய் அவர்களுக்கு மனமார்ந்த நன்றிகள். இது ஒரு மிகப்பெரிய ஒரு ரிலீஃப், மிகப்பெரிய ஒரு சாதனைன்னு சொல்லுவேன். நீங்கள் இன்னைக்கு எடுத்த முடிவு, உங்கள் அரசாங்கமும் நீங்கள் ஒரு சிஎம்மா 717 மதுபான கடைகளை மூட வைக்கிறது, முக்கியமாக கல்வி ஸ்கூல்ஸ் பக்கத்தில், முக்கியமாக இப்போ கோயில் பக்கத்தில், முக்கியமாக பொதுமக்கள் நடமாறும் பக்கத்தில் 717 கடைகள் நீங்கள் 2 வாரத்தில் மூட சொல்லி உத்தரவு விட்டது ரொம்ப ரொம்ப நன்றிங்க. ஹேட்ஸ் ஆஃப் டு யூ டியர் சிஎம். ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஏன்னா இன்னைக்கு இது இந்த விஷயம் கேள்விப்படும் போது ஏன் அவ்வளோ சந்தோஷமாக இருக்குன்னா, கண்ணால் நிறைய பேர் பெண் குழந்தைகள் அந்த ஹாரஸ்மெண்ட் தாண்டி அவங்க வீட்டுக்கு போகணும். ஏன்னா டாஸ்மேக் சில இடத்துல டாஸ்மேக்கை தாண்டி தான் அவங்க பஸ்ஸுலேருந்து இறங்கி பஸ் ஸ்டாண்ட்லேருந்து அவங்க வீட்டுக்கு போகணும் அப்படின்னு நிறைய பேர் கேட்கும்போது, இது யாராவது ஒருத்தர் மாற்ற மாட்டாங்களான்னு அப்படின்னு நானே நிறைய முறை யோசிச்சிருக்கேன். இப்போ அது நடைமுறை செயலுக்கு வரும்போது உண்மையிலேயே ஐ சல்யூட் யூ. எனக்கு விசில் அடிக்க தெரியாது, பட் உங்களுக்கு கங்க்ராச்சுலேஷன்ஸ். திஸ் இஸ் த மூவ் வாட் வி வாண்ட் அஸ் காமன் பப்ளிக். இதுதாங்க நாங்கள் எதிர்பார்க்குறது. ஏன்னா இது அஃப்கோர்ஸ் கவர்மெண்ட்டுக்கு ஒரு வருமானமாக வரும் டாஸ்மேக், அது எல்லாருக்கும் தெரியும். 20,000 கோடிக்கு மேலே வரும். பட் இருந்தாலும் நீங்கள் அந்த ஒரு விஷயம் 717 மதுபான கடைகள் நீங்கள் மூடுறது ஒரு மிகப்பெரிய ஒரு ரிலீஃப் கொடுக்கும், சந்தோஷம் கொடுக்கும் எத்தனையோ பேருக்கு, பொதுமக்களுக்கு, பெண்களுக்கு, முதியோர்களுக்கு, எல்லாருக்கும் இது ஒரு பெரிய வரமாக இருக்கும். ரொம்ப ரொம்ப நன்றி சிஎம் அவர்கள். God bless you and please keep going, marching ahead like this for the public. Thank you.